అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో శిశువు అనే చక్కని చందమామ కథ నుండి విందాం. అంగీరస శాఖకు చెందిన ఒక మునికి కొడుకు పుట్టాడు. అప్పుడు అంగీరసుడు వచ్చి, ఈ బిడ్డడి బుద్ధికి వార్ధక్యం అంటూ ఉండదు, ఎల్లప్పుడూ శిశువుగానే ఉంటాడు అని చెప్పి శిశువు అని పేరు పెట్టాడు. శిశువు తన తండ్రి వద్దనే అధ్యయనం చేశాడు. స్వయంగా రుక్కులు రచించాడు. తన కన్నా పెద్దవాళ్ళను కూడా బిడ్డ అని సంబోధించేవాడు. అది చూసి తండ్రి సహించలేక శిశువును అంగీరసుడు దగ్గరకు తీసుకుపోయి, వీడు పెద్దల పట్ల అవిధేయుడై మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. శిశువు తనను తాను సమర్థించుకుంటూ అంగీరసుడితో, బిడ్డ, చిన్న పెద్ద అన్న తారతమ్యానికి అర్థమేమిటి? నాకన్నా గొప్పవాడికి నేను చెప్పే అవసరం లేదు. తెలియని వాడికే చెప్పాలి. చెప్పేవాడు పెద్దవాడు, వినేవాడు చిన్నవాడు అన్నాడు. అంగీరసుడు ఆ మాట విని, అది నిజమే, ఇతడు చెప్పిన ఈ మాటే ఒక రుక్కు. ఇతడు వేదవక్తగా జన్మించాడు. ఇతడి దృష్టికి అందరూ పసివాళ్లే అన్నాడు. అది మొదలు శిశువును అందరూ గౌరవించారు. శిశువు వ్యర్థ సంభాషణ చేసేవాడు కాదు. అతను నోరు తెరిచి అన్న మాటలన్నీ రుక్కులు, సామలు, మంత్రాలు అయ్యాయి. వరుణ మహర్షి కొడుకు భృగువు అనేవాడు శిశువు కన్నా పెద్దవాడు. శిశువే అందరినీ పసివాళ్ళలాగా సంబోధిస్తూ ఉంటే తాను మాత్రం అలా ఎందుకు చేయకూడదనుకున్నాడు. అతను తనకన్నా పెద్దవాళ్ళను బిడ్డ, పసివాడా అని సంబోధిస్తూ ఉంటే చూసి నలుగురు కోప్పడ్డారు. బిడ్డలారా, నాకన్నా మీరు తెలిసిన వారే ఉంటే నాతో వాదన చెయ్యండి అన్నాడు భృగువు. వాదం చేయదలుచుకుంటే అంగీరసుడితో వాదించి శిశువులాగే ఆయన ఆశీర్వాదం పొందు అని పెద్దలు భృగువుతో చెప్పారు. భృగువు అంగీరసుడి వద్దకు వెళ్ళి, అబ్బాయి అంగీరసుడా, నాతో వాదించి నాకన్నా తెలివిగలవాడని నిరూపించుకో అని అడిగాడు. వాదనకు వచ్చే ముందు 4 దిక్కుల్లోని ఏమున్నది చూసి వచ్చావా నాయన అని అంగీరసుడు భృగువుని అడిగాడు. నువ్వు చూసి వచ్చావా అని భృగువు ఎదురు ప్రశ్న వేశాడు. చూశాను, నేను కూడా వెళ్ళి చూసిరా, నీవు కూడా వెళ్ళు, ఆ తర్వాత వాదించుకుందాం అన్నాడు అంగీరసుడు. భృగువు సరేనని ముందు తూర్పు దిక్కుగా వెళ్ళాడు. అక్కడ కొందరు క్రూరులు మనుషులను నరికి ఇది నాది, ఇది నాది అంటూ పంచుకుంటున్నారు. మీరెందుకు ఇలాగా చేస్తున్నారు అని భృగువు ఆ క్రూరులను అడిగాడు. కిందటి జన్మలో వీళ్ళు మమ్మల్ని ఇలాగే నరికి పంచుకున్నారు, ఇప్పుడు మేము వీళ్ళని అదే చేస్తున్నాం అన్నాడు క్రూరులు. ఇలా జరగకుండా చేసే మార్గం ఏమిటి అని భృగు వాళ్ళను మళ్ళీ అడిగాడు. వెళ్ళి అంగీరసుని అడుగు అన్నారు క్రూరులు. భృగువు అక్కడి నుంచి దక్షిణానికి వెళ్ళాడు. అక్కడ కూడా అలాంటి దృశ్యమే కనిపించింది. పడమటికి పోతేను, ఉత్తరానికి పోతేను కూడా అదే దృశ్యం కనిపించింది. ఉత్తర దిక్కు నుండి ఈశాన్యంగా అతను తిరిగి వస్తుండగా భృగువుకు 2 స్త్రీలు కనిపించారు. ఒకతే దేవతా స్త్రీలాగా ఉన్నది, రెండవది వికార స్వరూపంతో ఉన్నది. ఆ ఇద్దరి మధ్య ఒక భయంకారక ఆకారుడు ఉన్నాడు. వాడి కళ్ళు పసుపు రంగులో ఉన్నాయి. వాడి చేతిలో దుడ్డుకర్ర ఉన్నది. ఈ దృశ్యం కూడా భృగువుకి అర్థం కాలేదు. అతను అంగీరసుడి వద్దకు తిరిగి వచ్చి తాను చూసి అర్థం చేసుకోలేకపోయిన విషయాలను ఆయనతో చెప్పడానికి జంకుతూ నిలబడ్డాడు. అతన్ని చూసి అంగీరసుడు, 4 దిక్కులా ఏమున్నది చూసి వచ్చినట్టున్నావు, అవి ఏమిటో, వాటికి విరుగుడేమిటో తెలుసుకుంటే నీకు శాంతి లభిస్తుంది అన్నాడు. నేను చూసిందేది నాకు అర్థం కాలేదు, వాటి అర్థం మిమ్మల్ని అడుగు తెలుసుకోమన్నారు అన్నాడు భృగువు. అయితే నువ్వు వెళ్ళి శిశువును అడుగు, అతను చెబుతాడు అన్నాడు అంగీరసుడు. భృగువు శిశువు వద్దకు వెళ్ళి తాను చూసిన దృశ్యాలు చెప్పి అర్థం అడిగాడు. శిశువు ఇలా చెప్పాడు. నువ్వు తూర్పు దిక్కున చూసిన క్రూరులు చెట్లు. యజ్ఞకర్మ తెలియని మానవులు తమ స్వార్థం కొరకు చెట్లను, కొమ్మలను, పూలను, కాయలను నరికి అందువల్ల ఆ చెట్ల చేత నరకబడుతున్నారు. ఇది జరగకుండా ఉండాలంటే అగ్నిలో చెట్ల సముదులు వేసి యజ్ఞకర్మ చేయాలి. దక్షిణాన నీకు కనిపించిన క్రూరులు పశువులు. స్వార్థపరులైన పశువులను వధించిన మనుషులను అవి ఇప్పుడు శిక్షిస్తున్నాయి. వీటికి విరుగుడు యజ్ఞంలో పశువులను బలి చేయటమే.
పడమట నీకు కనిపించిన క్రూరులు ఓషధులు, వాటిని కూడా యజ్ఞంలో హోమం చేస్తే దోషం ఉండదు. ఉత్తర దిక్కున నీకు కనిపించిన క్రూరులు జలాలు, వాటిని కూడా యజ్ఞ జలాలుగా వినియోగిస్తే దోషం పోతుంది. ఇంటికి తిరిగి వస్తూ నువ్వు చూసిన స్త్రీలు శ్రద్ధ అశ్రద్ధ, వారి మధ్యన ఉన్నవాడు క్రోధమూర్తి. యజ్ఞకర్మందు శ్రద్ధ ఉంచి అశ్రద్ధను చేరనియ్యనివాడు క్రోధాన్ని జయించి బాగుపడగలుగుతాడు. శిశువది విషయాలు తెలుసుకున్న అనంతరం భృగువు తన గర్వాన్ని విడిచిపెట్టి గొప్పవాడయ్యాడు. ఇప్పుడు యుగధర్మం అనే మరో చక్కని చందమామ కథను విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ కలికాలంలో మంచికి చోటు లేదు. ఆ సంగతి నీకు గుర్తు చేయడానికి రామశాస్త్రి అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ద్వాపరయుగం ముగిసి కలియుగము అడుగుపెట్టిన దినాలలో ఒక కుగ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. బ్రాహ్మణ దంపతులకు రామశాస్త్రి అని ఒక్కడే కొడుకు. రామశాస్త్రి తండ్రి పౌరాహిత్యం చేసి పొట్ట పోసుకున్నాడు. తండ్రికి వార్ధక్యం వచ్చాక ఆ పని రామశాస్త్రి పైన పడింది. ఒకనాడు రామశాస్త్రి ఒక ఇంటికి వెళ్ళి పెళ్లి చేయించడానికి దూర గ్రామం వెళ్ళాడు. పెళ్ళి పూర్తి అయినది. రామశాస్త్రి సుష్టుగా భోజనం చేసి పెళ్లివారిచ్చిన సంభావన కానుకలు దానాలు తీసుకుని స్వర్గ్రామానికి బయలుదేరాడు. వైశాఖ మాసపు ఎండ మహా తీవ్రంగా ఉన్నది. విందు భోజనంలో నెయ్యి జాస్తిగా తాగిన కారణం చేత రామశాస్త్రికి నోరు ఆర్చుకుపోసాగింది. ఎంత దూరం వెళ్ళినా ఒక బావి కానీ చెరువు కానీ శాస్త్రికి కనిపించలేదు. అయితే దారిలో ఒక చెరుకు తోట కనిపించింది. తోటకు సంబంధించిన వారు ఎవరైనా కనిపిస్తే వారిని అడిగి ఒక చెరుకు దంటు పుచ్చుకుని దానితో తన దప్పిక తీర్చుకుందామా అనుకుంటున్నాడు రామశాస్త్రి. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ముందు ప్రాణాన్ని నిలుపుకోవడం అన్ని ధర్మాల్లోకి గొప్పది కనుక రామశాస్త్రి ఒక చెరుకుగడ విరిచి దాన్ని తిని దాని రసంతో దప్పిక తీర్చుకుని పోయే ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు. తీరా ప్రాణం నిలిచాక అతనికి అనుమానం వచ్చింది. తాను చేసినది దొంగతనం కాదా? చెరుకు తోట ఎవరిదో తెలియదు. ఒక చెరుకుగడ విరిచి తిని తాను తోటగల వారికి కొంత నష్టం కలిగించాడు. కనీసం చెరుకుగడ విలువ తాను అచ్చుకోవటం తన విధి. ఇలా అనుకుని రామశాస్త్రి ఒక రాగిమాడ చెరుకు మూడు మీద ఉంచి తిరిగి తన దారిని పడ్డాడు. ఇదంతా అదృశ్యంగా ఉండి గమనించిన కలిపురుషుడు ఒక అస్పృశ్యుడి రూపం ధరించి రామశాస్త్రి వెనకనే నడిచి రాసాగాడు. ఇది గమనించని రామశాస్త్రి ఇంటికి చేరుకుని కాళ్ళు కొడుక్కునేందుకు నీళ్లు తెమ్మని తల్లిని కేకవేశాడు. తల్లి చెంబుతో నీళ్లు తెచ్చి తన కొడుకు వెనకనే నిలబడి ఉన్న కలిపురుషుని చూసి వాడెవర్రా అని రామశాస్త్రిని అడిగింది. రామశాస్త్రి వెనక్కి తిరిగి కలిపురుషుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. వాడు తన వెనక ఎందుకు వచ్చాడో అతనికి అర్థం కాలేదు. రామశాస్త్రి తల్లి అడిగిన ప్రశ్నకు కలిపురుషుడే జవాబు చెబుతూ, నేను కళ్ళు తీసే గాలిగాడిని. అమ్మగారు, ఈ అయ్యగారు దారిలో నా దగ్గర కళ్ళు తీసుకుని తాగి డబ్బుల కోసం ఇంటికి రమ్మన్నారు, అందుకని వెంట వచ్చాను అన్నాడు. అయ్యో దైవమా అని రామశాస్త్రి తల్లి మూర్ఛపోయినది. ఇంతలో రామశాస్త్రి తండ్రి బయటకు వచ్చి ఏమిటది, ఏమైంది అన్నాడు. ఆయన తన భార్యను లేవనెత్తుతూ ఏం జరిగిందిరా అని కొడుకుని అడిగాడు. రామశాస్త్రి నోరు మెదిపే లోపల కలిపురుషుడు ఆయన్నేమడుగుతారు, నన్ను అడగటి చెబుతా అంటూ ముందు చెప్పిన మాటే చెప్పాడు. రామశాస్త్రి తండ్రి మండిపడి నా కొడుకేమిటి, కళ్ళు తాగడం ఏమిటి, నువ్వే తాగవచ్చి పేలుతున్నావు అన్నాడు. కలిపురుషుడు తొనకక అబద్ధమాడటానికి నాకేం పని, నా మాట నమ్మకం లేకపోతే నీ కొడుకు చేతి ఇంత ఉప్పు తినిపించు, తాగిన కళ్ళంతా కక్కేస్తాడు, నిజం దానంటే అదే బయటపడుతుంది అన్నాడు. తండ్రి లోపలికి వెళ్ళి ఇంత ఉప్పు తెచ్చి రామశాస్త్రి చేత తినిపించాడు. ఉప్పు మూలాన రామశాస్త్రికి వాంతి అయినది. ఈ లోపల రామశాస్త్రి తాగిన చెరుకు పానకం పొట్టలో పులిసి కళ్ళు వాసన కొట్టింది.
తమ కొడుకు నిజంగానే కొళ్ళు తాగాడని నమ్మకం రామశాస్త్రి తల్లిదండ్రులకు ఏర్పడిపోయినది. రామశాస్త్రితో తండ్రి, నీ వంటి గుణవంతుడు లేడని నేను చాలా గర్వపడుతూ వచ్చాను. మన కులానికి వంశానికి అప్రతిష్ట కలిగించే పని చేశావు. ఇక నుంచి మాకు కొడుకు లేడు, నీకు తల్లిదండ్రులు లేరు, నువ్వు అపస్పృహుడితోనే వెళ్ళిపో అంటూ భార్యతో సహా ఇంటిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసేశారు. రామశాస్త్రికి దుఃఖం ముంచుకొచ్చింది. ఏ పాపమూ చేయని తన పైన ఈ నింద ఎలా వచ్చింది? తాను ఎన్నడూ ముఖమైనా చూడని అస్పృశ్యుడు తనపై ఈ అభాండం ఎందుకు వేశాడు? అతనికి ఏమీ అంతుబట్టలేదు. అతను వెళ్ళిపోతున్న కలిపురుషుడు వెంటబడి, అయ్యా నువ్వెవరు? నేను కళ్ళు తాగనని నా తల్లిదండ్రులతో వాళ్ళకి ఈ విషయం తెలుసు, కానీ నేను తాగానని నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు? నేను నీకేం ద్రోహం చేశాను? ఎలాంటి పాపము చెయ్యని నాకు కులభ్రతిష్టపు శిక్ష ఎందుకు విధించావు అని అడిగాడు. కలిపురుషుడు రామశాస్త్రి కేసి తేరిపారా చూసి, నువ్వు మహాపాపం చేశావు, అందుకే నీకు ఈ శిక్ష విధించాను. నీ మనసు పరీక్షను చూసుకో, నువ్వు చేసిన పాపం తెలుస్తుంది అని అంతర్ధానమయ్యాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, రామశాస్త్రి చేసిన పాపమేమిటి? తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కాపలా లేని తోటలో తన ప్రాణం నిలుపుకునేందుకు ఒక చెరుకుగడ తీసుకోవడం తప్పనుకోవటమే రామశాస్త్రి చేసిన పాపం. అతనిలో కలిధర్మం అప్పటికే తల ఎత్తింది. ఎందుచేతనంటే తాను తిన్న చెరుకుగడకు ధర కట్టి రాగిమాడనిచ్చాడు. ఇలాంటి ధర్మము, ఆస్తి, హక్కులు ద్వాపరంలో లేవు. రామశాస్త్రిలో ముందే కలి ప్రవేశించి ఉండటం చేత కలిపురుషుడు అతన్ని శిక్షించగలిగాడు అన్నాడు. రాజుకి విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. ఇప్పుడు కష్టార్జితమనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక గ్రామంలో కామయ్య అనే కమ్మరుండేవాడు. అతను మంచి పనుమంతుడే కాక బలము, ఓపిక, పట్టుదల కలవాడు. అతను గొడ్డళ్ళు, కొడవళ్ళు, పారలు, పగుళ్ళు సమస్తము తన స్వశక్తితో చేసేవాడు. కొలిమికి తెత్తి వేయటానికి మాత్రం ఒక కూలివాణ్ణి పెట్టుకునేవాడు. కష్టపడి పనిచేయటం కామయ్యకు చాలా ఇష్టం. సోమయ్య అని కామయ్యకు ఒక కొడుకుండేవాడు. వాడు పేరుకు తగ్గట్టే తగని సోమరి. వాడు సోమరిగా తయారు కావటానికి వాడి తల్లే కారణం. మొగుడు ఉదయం నుంచి రాత్రి జాము పొద్దుపోయేదాకా చెమటోచ్చి భారీ పనులు చేస్తూ ఉండటం ఆమెకు ఏమాత్రం నచ్చేది కాదు. తన కొడుకు కమ్మరి పని నేర్చుకోవడం ఆమెకు ఇష్టం లేదు. నీలో 100వ వంతు శ్రమ పడకుండా బోల్డంత మంది నీకన్నా ఎక్కువే సంపాదిస్తున్నారు. నీ సంపాదన అంతా కలిసి యాయవార బ్రాహ్మణుడు సంపాదించేంత లేదు. రోజల్లా ఒళ్ళు హోనం చేసుకుంటామని భార్య శేషమ్మ కామయ్యని రోజు ఎత్తి పొడిచేది. ఆమె ఆ మాట అన్నప్పుడల్లా కామయ్య, కష్టార్జితం విలువ నీకేం తెలుస్తుందే, తేలిగ్గా సంపాదించిన డబ్బు మట్టితో సమానం అనేవాడు. కానీ శేషమ్మ దృష్టిలో డబ్బు డబ్బే. ఆమె అన్న చదువుకుని ఉద్యోగం చేసి నిక్షేపంగా బ్రతుకుతున్నాడు. తన కొడుకు కూడా చదివి ఉద్యోగం చెయ్యాలని శేషమ్మ తీర్మానించుకున్నది. సోమన్నను బడికి పంపారు. కానీ వాడికి చదువు అంటలేదు. వాడు బడి ఎగ్గొట్టి ఊర్ల వెంబడి తిరిగేవాడు. చదువు రాదని రూఢి అయ్యాక తండ్రి వాడిని మెల్లిగా కమ్మరం పనికి అలవాటు చేద్దామని ఊరికే తిరగకపోతే కొలిమికి తిత్తి అయినా పయ్యరాదురా అని అడిగేవాడు. సోమన్నకు చదువు అంటే ఎంత అసహ్యమో తండ్రి చేసే పని అంటే అంతకన్నా కూడా అసహ్యం. అందుచేత వాడు తండ్రి కంటపడకుండా అక్కడ ఇక్కడ తప్పుకు తిరుగుతూ వచ్చాడు. సోమన్న పెరుగుతున్న కొద్దీ కామయ్యకు ఆందోళన ఎక్కువైనది. తన శరీరంలో జవసత్వాలు తగ్గుతాయి కానీ పెరగవు. కొడుకు కులవృత్తి నేర్చుకున్నవాడు కాలేదు, చదువుకున్నవాడు కాలేదు. అందుచేత కామయ్య తన భార్యతో, నా ఒంట్లో ఇంకా శక్తి ఉండగానే నీ కొడుకుని నేను చేసే పని నేర్చుకోమని చెప్పు. నా అనంతరం వాడి పని కొనసాగించకపోతే
నా శరీరంలో ఊపిరి ఉండగానే ఈ దుకాణము ముయ్యవలసి వస్తుంది. మన వాడేమో ఎందునా కాకుండా పోతాడు. నేను సంపాదించినది ఖర్చు చేస్తూ బతకాలని వాడు ఉద్దేశం లాగుంది. దాన్ని వాడు 3 పూటల్లో ఖర్చు చేసేస్తాడు. ఆ తర్వాత చిప్ప పట్టుకుని అడుక్కు తినవలసిందే అంటూ హెచ్చరిక చేశాడు. శేషమ్మ కొడుకు మీద తీపి కొద్దీ, నీదంతా సోద్యం, సడ్మట చేత పట్టుకుంటే గాని వాడు బతకలేకపోతాడా ఏం? ఏదన్నా పని సంపాదించి 4 డబ్బులు కళ్ళజూసే ప్రయత్నంలోనే వాడు ఉన్నాడు. నువ్వు సంపాదించిన మాన్యాల మీద బతుకుదామని వాడేమీ అనుకోవడం లేదులే అని సోమన్నను వెనకేసుకొచ్చింది. కామయ్యకు మండుకొచ్చింది. అవును, సంపాదిస్తాడు. నేను ఏనాడు 3 రూపాయలకు తక్కువ సంపాదించకుండా దుకాణం కట్టేయలేదు. 3 రూపాయలు కాదు, 3 పావలాలు సంపాదించి తెచ్చి నాకు చూపించమను నీ కొడుకును అన్నాడు. అప్పుడే ఇంటికి వచ్చిన సోమన్న ఈ మాట విన్నాడు. మీ అయ్య ఏమంటున్నాడో విన్నావట్రా? నువ్వు 3 పావలాలు కూడా సంపాదించలేవట అన్నది తల్లి వాడితో. ముష్టి 3 పావలాలు క్షణంలో సంపాదిస్తాను అన్నాడు సోమన్న దర్పంగా. తండ్రి మాట అబద్ధం చెయ్యాలన్న తాపత్రయం వాడిలో ఉన్నది. కానీ ఎర్ర ఏగాని ఎలా సంపాదించాలో వాడికి తెలియదు. మరునాడు మిట మధ్యాహ్నం దాకా సోమన్న ఊరంతా తిరిగాడు. 3 పావలాల కోసం గాలిస్తూ వాడు ఎండనపడి ఇంటికి రాగానే, ఏమన్నా సంపాదించావేట్రా నాయన అని తల్లి అడిగింది. ఏది, ఇంకా సరిగా ప్రయత్నించలే, అన్నం పెట్టు, ఆ తర్వాత మళ్ళీ పోతా అన్నాడు సోమన్న. వాడు అన్నం తిని పొద్దు వాళ్ళని దాకా నిద్రపోయి లేచాడు. ఏమిరా నాయన, అన్నం తిని వెళ్ళి డబ్బు సంపాదించుకొస్తావంటివే? మీ నాన్న ముందు చెప్పినట్టే నాయన ముందు నా పొరుగు కూడా తెస్తావట్రా అని తల్లి అడిగినది. ఇవాళకు నువ్వు 3 పావలాలు ఇయ్యమ్మా, రేపు నేను సంపాదిస్తాను అన్నాడు సోమన్న. తన పొరుగు కొడుకు పొరుగు కూడా నిలుస్తుంది కదా అని శేషమ్మ తన దగ్గర ఉన్న డబ్బులోంచి 3 పావలాలు తీసి సోమన్నకి ఇచ్చింది. రాత్రి కామ ఇంటికి వస్తూనే మంచం మీద పడుకుని కూనిరాగాలు తీస్తున్న కొడుకును చూసి, ఏం సంపాదించావురా ఈవేళ అని అడిగాడు. అప్పుడు ఇదిగో చూడు 3 పావలాలు అంటూ సోమన్న తన తల్లి ఇచ్చిన 3 పావలాలు తండ్రి చేతిలో పెట్టాడు. కామయ్య వాటి కేసి క్షణం సేపు చూసి, ఛీ, ఇవి నీ కష్టార్జితం కాదు అంటూ వాటిని పొయ్యిలోకి విసిరాడు. సోమన్న తల వంచుకుని అవతలకు వెళ్ళిపోయాడు. అవి తన కష్టార్జితం కాదని తండ్రికి ఎలా తెలిసిందో సోమనకు అంతుబట్టలేదు. మరనాడు శేషమ్మ తన కొడుకుతో, ఇవాళైనా ఎక్కడైనా కష్టపడి డబ్బు సంపాదించుకొచ్చి మాట నిలబెట్టు నాయన అన్నది. తల్లి అవతలకు వెళ్ళగానే సోమన్న కొయ్యి పెట్టెలో నుంచి 1 రూపాయి తస్కరించి ఊళ్ళో మిఠాయి దుకాణానికి వెళ్ళి 1 పావలా పెట్టి పకోడీలు, జీడిపప్పు పాకము కొని తిని మిగతా 3 పావలా డబ్బులు జేబులో వేసుకుని పొద్దుపోయేదాకా ఊరంతా తిరిగి తండ్రి ఇంటికి వచ్చే వేళకు తాను కూడా ఇంటికి వచ్చి, ఇదిగో నా సంపాదన 3 పావలా అంటూ తండ్రి చేతిలో పెట్టాడు. కామయ్య కిందటి రోజులాగే ఆ డబ్బులను పరీక్షగా చూసి, ఛీ, ఇవి నీ కష్టార్జితం కాదు అంటూ వాటిని కూడా పొయ్యిలోకి విసిరాడు. ఈసారి సోమన్నకు నిజంగా పౌరుషం వచ్చింది. ఎలాగైనా 3 పావలాలు సంపాదించకుండా తండ్రి కంట పడకూడదనుకున్నాడు. ఆ రోజే పొరుగుళ్ళో సంత ఉన్నది. సోమన్న అక్కడికి వెళ్ళి మూటలు మోసి కూలి డబ్బులు సంపాదించాడు. రోజల్లా బరువులు మోసిన 3 పావలాలు కాలేదు. మరునాడు కూడా వాడు ఆ ఊళ్ళోనే ఉండి బళ్ళఘాటి దగ్గర కూలీ పని చేసి రోజల్లా కష్టపడితే 2 రోజులు ఆర్జన కలిసి 3 పావలాలైనది. ఆ రాత్రికి వాడు ఇంటికి చేరుకుని, నా సంపాదన చూసుకో అంటూ 3 పావలాలు తండ్రికి ఇచ్చాడు. కామయ్య వెనకటిలాగే ఆ డబ్బుల కేసు చూసి, ఛీ, ఇది నీ కష్టార్జితం కాదు అంటూ పొయ్యిలోకి విసిరాడు. సోమన కెవ్వున అరిచి వెళ్ళి తన డబ్బులను పొయ్యిలో నుంచి బయటికి లాక్కున్నాడు. నిజమే, ఈసారి ఈ డబ్బులు నీ కష్టార్జితమే. కానీ ఈ 3 పావలాల కోసం ఎన్నాళ్ళు శ్రమపడ్డావు, ఎంత శ్రమపడ్డావు అని కామయ్య ఎంతో ప్రేమగా కొడుకును అడిగాడు. 2 రోజుల పాటు బరువులు మోసాను అన్నాడు సోమన్న తల వంచుకుని. నీ సొంత దుకాణం మీద నువ్వు శ్రమ పడితే దానికి 10 ఇంతలు సంపాదించే పని కాదట్రా, మూటలు మోయటం పొరువైన పనా అన్నాడు కామయ్య.
సోమన్నకు జ్ఞానోదయమైనది. మరునాడు వాడు అప్పటి నుంచి తండ్రికి కమ్మరం పనిలో సహాయం చేస్తూ తండ్రికి శక్తి ఉడిగిపోయే లోపల మంచి పనివాడిగా తయారయ్యాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.